మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు ఈ 2025 సంవత్సరం కూడా మరి ట్రైబల్ మినిస్ట్రీ అంటే కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి మొన్న శుక్రవారం దినాన్ని మరి పలాస ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులు గోపి గారి దగ్గరికి మరి వెళ్ళడం జరిగింది. మన రాజ్ కుమార్ గారు వాళ్ళ మేనమామ అంటే వాళ్ళ తమ్ముడు, ఆ తల్లిగారి తమ్ముడు. ఒకప్పుడు వారు మన సంఘంలోనే ఎదిగిన బిడ్డలు. వారు గొప్ప పరిచర్య చేస్తున్నారు. ప్రతీ నెల కొన్ని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఆహారమును, అదేవిధంగా రైసు వారు ఈ విధంగా సహాయం చేస్తున్నారు. అయితే ఈ నెల మేము కూడా, నేను అదేవిధంగా జట్నీ ప్రాంతంలో ఉంటున్న అమీర్ బ్రదర్ మేము వెళ్ళడం జరిగింది. మరి మేమిద్దరం అక్కడ దైవ సేవకులు మరి గోపి గారు, అదేవిధంగా మరొక దైవ సేవకులు నవీన్ గారు, శ్రీకాకుళం నుండి ఒక బ్రదర్ వచ్చారు, వైకుంఠ బ్రదర్ అని ఆ బ్రదరు, అదేవిధంగా పలాస్లోనే ఉంటున్న బ్రదర్ మోజేస్ గారు, మేము అదేవిధంగా మరొక దైవ సేవకులు సాగర్, మేమందరము కలిసి మరి శుక్రవారం సాయంత్రం ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలకి దేవుని ఒక వాక్యాన్ని బోధించి, వాళ్ళందరూ దేవుని బిడలే. అక్కడ కూడా ఒక మంచి మందిరాన్ని వాళ్ళు కట్టుకున్నారు. వారికి మంచి ఆహారాన్ని పెట్టి బియ్యము ఇవ్వడం జరిగింది. కొన్ని వీడియోస్ నేను గ్రూప్లో పెట్టడం జరిగింది. మరి ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. తర్వాత ఆ రాత్రి మరొక దైవ సేవకులు సాగర్ గారు వారి యొక్క మందిరంలో ఆరాధనలో పాలు పంచుకోవడం జరిగింది. మరలా శనివారం ఉదయాన్నే మరొక ప్రాంతానికి వెళ్ళి, అవన్నీ కూడా కొండ ప్రాంతాలు, అక్కడున్న ప్రజలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వారికి పెట్టి, వారికి మరలా దేవుని మాటలు చెప్పి వారికి రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. కరెంట్ లేదు, సరైన వాటర్ సదుపాయం త్రాగడానికి కూడా సరైన నీరు లేదు. మరి ఆ ప్రజలకి సహాయం చేయడానికి, అదేవిధంగా మరి ఆ రోజు దైవ సేవకుల సహవాసంలో మరి పాలు పంచుకోవడం జరిగింది. ఆ రోజు సాయంకాలం చిన్నపిల్లల పరిచర్యలో కూడా మరి పంచుకోవడం జరిగింది. దైవ సేవకులు గోపి గారు మరి ఆదివారం ఆరాధన చూసుకొని వెళ్ళండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ నేను లేదండి, తప్పకుండా నేను ఆదివారం చర్చిలో ఉండాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. అమీర్ బ్రదర్ అక్కడే ఉంటున్నారు. అయితే మన సంఘం తరపున కూడా దేవుని చిత్తమైతే రాబోయే 2-3 నెలల్లో ఒక నెల మనము కూడా ఆ ప్రజలకి ఏమైనా సహాయం చేద్దాం. ప్రత్యేకించి యవన బిడ్డలు అందరూ కూడా మనం కలిసి వెళ్దాం. లక్ష్మణ్, మోహన్, బలరాం, లాజరస్, అదేవిధంగా జాన్, జగ్గా, మనమందరం కూడా మన సంఘం తరపున మనం ఒకరోజు వెళ్ళి, 2 రోజులు వెళ్ళి, వాళ్ళందరూ ఒడియా వాళ్ళే, తెలుగు వాళ్ళు కదా, అంతా ఒడియా. ఆ ఒడియాలోనే మరొక లాంగ్వేజ్ వాళ్ళు, ఆ లాంగ్వేజ్లో కూడా వాళ్ళకి బైబుల్ ఉంది. ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి ఆధార్ కార్డు లేదు, అంటే గవర్నమెంట్ లిస్ట్లో వాళ్ళు ఇంకా లేరు. కనుక మనం కూడా దేవుని చిత్తమైతే రాబోయే మే లేదంటే జూన్ నెలలో మన సంఘం తరపున కొంత ఏమైనా అమౌంట్ ప్రత్యేకించి యవన బిడ్డలు ఇవ్వాలి. ఎవరైతే ఆ పరిచర్యకి రావాలి అని అనుకుంటున్నారో ఆ యవన బిడ్డలు కనీసం 2,000 అని ఇవ్వాలి. ఎందుకంటే మనం ఉట్టి చేతులతో వెళ్ళొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకేమైనా సహాయం అందుతుందేమో, వీళ్ళు వచ్చారంటే మాకేదైనా సహాయము దొరుకుతుంది. కాబట్టి మనం వీలైతే రైస్ కావచ్చు, లేదంటే ఆయిల్ కావచ్చు, లేదంటే పప్పు కావచ్చు, ఇలాంటి కొన్ని నిత్యావసర సరుకులు పట్టుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దేవుని యొక్క సువార్త చెప్పాలి. చెప్పడమే కాదు, దేవుని యొక్క ప్రేమను మన క్రియల్లో కూడా చూపించాలి. కనుక ఈ విషయంలో యవన బిడ్డలందరూ కూడా మరి ముందుకు రావాలి. అదేవిధంగా బట్టలు, స్త్రీలందరూ కూడా మీ దగ్గర ఉన్న మంచి చీరలో ఒక చీర
కనీసం ఒక చీర అయినా, ఒక్కొక్క స్త్రీ కనీసం ఒక చీర అయినా ఇస్తే ఆ బట్టలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో మీరు అందరూ కూడా సహకారం అందించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. యవ్వన బిడ్డలు అందరూ నాతో పాటు రావాలి. ఎందుకంటే మీరు చూడాలి, ఆ ప్రాంతాలు చూడాలి, ఆ పరిచర్య చూడాలి. అక్కడున్న ప్రజలను చూసినప్పుడు మనం వినేదానికన్నా మన కళ్ళతో చూసినప్పుడు ఏమో దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఏ విధంగా ప్రేరేపిస్తాడో, లేదంటే ఎవరిని ఏ విధంగా మాట్లాడతాడో మనకి తెలియదు. కనుక ఒకసారి మనం చూసినప్పుడు రెండోసారి మనం వెళ్ళకపోయినా కనీసం వాళ్ళకి సంవత్సరంలో ఒక్కసారైనా, ప్రతి నెల కాదు, కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా అటువంటి ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి, అటువంటి ప్రజలకి మనం సహాయం చేయాలి అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. కనుక ఈ సంవత్సరం మరి దైవ సేవకులు గోపి గారితో కలిసి ఆ ట్రైబల్ మినిస్ట్రీలో పాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. రండి, ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మనం ఉందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలి అంటే మనం ఎలా ఉండాలి అనే విషయాలు కొన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రికను పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ తుదకు అంటే చివరగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మీరు ఆలకించండి అని చెప్తూ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు అంటే దేవుని యందు మీరు బలవంతులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలము తగ్గుతూ ఉంటుంది. చాలామంది చాలా బలహీనముగా ఉంటారు, శారీరక బలహీనముగా ఉంటారు, ఆత్మీయంగా కూడా బలహీనంగా ఉంటారు. కొంతమంది శారీరకంగా ఎంత బలహీనముగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా వాళ్ళు చాలా బలముగా ఉంటారు. హల్లెలూయా. వారు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించలేం, వారు ఉపవాసాలు ఉన్నట్టుగా మనం ఉపవాసాలు ఉండాం, వాళ్ళు గంటల కొలది ప్రభు సన్నిధానంలో మోకరించినట్లుగా మనము మోకరించలేం. అంటే వాళ్ళు చూడడానికి శారీరకంగా బలహీనులు కావచ్చు, కానీ దేవునిలో వాళ్ళు చాలా బలవంతులు. కొంతమంది చూడడానికి చాలా బలంగా ఉంటారు, శారీరకంగా చాలా బలంగా ఉంటారు, కానీ ఆత్మీయంగా కనీసం వారంలో ఒక పూట కూడా వాళ్ళు ఉపవాసం ఉండలేరు. కనీసం దినానికి 1 గంట అయినా సరే వాళ్ళు ప్రార్థన చేయలేరు. శారీరకంగా బలవంతులే, కానీ ఆత్మీయంగా చాలా బలహీనం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఆయనలో మీరు బలవంతులై ఉండుడి. ఎందుకు బలవంతులై ఉండాలి, ఎందుకు ప్రభువులో మనం ఉండాలి అంటే ఆ కిందన కొన్ని విషయాలు చెప్తున్నాడు. అయ్యా, మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం? అపవాది యొక్క తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. మన బలము సరిపోతుందా సాతానుతో యుద్ధం చేయడానికి? మన బలము సరిపోతుందా వాడి యొక్క అనుచరులతో మనం యుద్ధం చేయడానికి? ఇహలోక సంబంధమైన చీకటి శక్తులతో, వాయుమండలం ఉన్న దురాత్మలతో యుద్ధము చేయడానికి, పోరాటం చేయడానికి మన శక్తి కానీ మన బలము కానీ సరిపోతుందా? సరిపోదు. అవి కనీసం మన కంటికి కనపడతాయా? కనపడవు. కనపడని శక్తులతో మనము ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు యుద్ధము చేస్తున్నాం, పోరాడుతున్నాం. దానికి మన బలము సరిపోదు. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, పౌలు గారు అంటున్నారు, ఇదిగో అపవాది యొక్క తంత్రములను మీరు ఎదిరించాలి, మీరు పోరాడాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును
మీరు ధరించుకోవాలి. ఆయన యందు మీరు బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోన్ చాలా బలవంతుడు. ఏంటి? చాలా బలవంతుడు. కానీ ఏ విషయంలో బలహీనుడు? శరీర క్రియల విషయంలో బలహీనుడు. పడిపోయాడు. 100 మంది వచ్చినా కొట్టే కెపాసిటీ సంసోనుకు ఉంది. 1000 మందిని చంపేశాడని బైబిల్ చెప్తుంది. తన చనిపోయిన దినాన్ని, తన జీవితంలో ఎప్పుడు కూడా అంతమందిని చంపలేదు, ఆ దినాన్ని అంతమందిని చంపాడని వాక్యం తెలియజేస్తుంది. శారీరకంగా చాలా బలవంతుడు. దేవుని ఒక ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఆయన సింహమును చీల్చివేసినట్లుగా మనము చూస్తున్నాం. కానీ అదే ఆత్మ సంసోనును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఒక ఆత్మ సంసోనును విడిచిపెట్టిందనే విషయము కూడా సంసోనికి తెలియదు. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. దేవుని ఒక ఆత్మ ఇంకా నాతోనే ఉందనుకున్నాడు. అసలు దేవుని ఒక ఆత్మ తనతో ఉన్నట్లయితే, దేవుడే తనలో ఉన్నట్లయితే ఆయన పడిపోయేవాడు కాదు. కాబట్టి శారీరకంగా చాలా బలవంతుడు. కానీ ఒకరోజు సమయం వచ్చింది, ఆయన పడరాని పాపంలో ఆయన పడిపోయినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. కాలేబు విషయంలో మనం చూస్తున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు యెహోషువతో. యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు ఆ తరములో. మాట్లాడుతున్నాడు, ఇదిగో నాకు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు ఎంత బలం ఉందో, ఇదిగో ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా నేను పరిగెత్తగలుగుతున్నాను, ఇప్పుడు కూడా నేను కొండలెక్కగలుగుతున్నాను, ఇప్పుడు కూడా మీతో సమానంగా నేను నడవగలుగుతున్నాను, ఇప్పుడు కూడా మీతో సమానంగా నేను యుద్ధములు చేయగలుగుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులుగా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల అనేది మనము చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందామండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. హల్లెలూయా. 1 బలవంతులై ఉండుడి అన్నాడు, 2 ఆయన యందు నిలిచి ఉండుడి. ఎవరి యందు నిలిచి ఉండాలి? ప్రభువునందు నిలిచి ఉండాలి. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, ఒకరోజు రాబోతుంది. ఆయన చెప్పినట్టుగానే ఆయన ఎలాగైతే పరలోక రాజ్యమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే విధంగా ఆయన ఒక దినాన మరలా ఈ భూమి మీద ప్రత్యక్షమవుతున్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లుగా మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఏమవుతాం? ఫలిస్తాం. చెప్తున్నాడు కదా, ఇదే యోహాను 15వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు కదా, ఆయన నా యందు నిలిచి ఉండుడి. 3వ వచనం, 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. త్రీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉండండి.
తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది, అది ఫలములనిస్తుంది. అదేవిధంగా మీరు నాలో నిలిచి ఉంటేనే, నా జీవము ఎప్పుడైతే మీలో ప్రవహిస్తుందో అప్పుడు మాత్రమే మీరు నిలిచి ఉంటారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో దానిని మీరు అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో మనం అంటగట్టబడాలి. ప్రభువులో మనం అంటగట్టబడినప్పుడే ప్రభు యొక్క జీవము, ప్రభు యొక్క సారము మనలో ప్రవహింపజేస్తుంది. అప్పుడు మాత్రమే ఆయనలో మనం నిలిచి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవం మనలో ఉందంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దినదినానికి నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మతో నింపబడాలి అని నువ్వు ఒకవేళ ఆశపడుతున్నట్లయితే ఆయన యందు బలవంతులై ఉండాలి. రెండోదిగా ఆయనలో మాత్రమే నువ్వు నిలిచి ఉండాలి. ఆయనతో మాత్రమే నువ్వు ఉండాలి, ఆయనతో మాత్రమే నువ్వు నడవాలి, ఆయనతో మాత్రమే నువ్వు సహవాసం చేయాలి. ఈ దినాన్ని చాలామంది పడిపోవడానికి కారణం ఏంటి? ఈ దినాన్ని చాలామంది వెనకడుగు వేయడానికి కారణం ఏంటి? ఈ దినాన్ని చాలామంది దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి? వారు సరైన రీతిలో ప్రభువులో నిలవలేకపోయారు. వారు తీగే ప్రభువులో అంటగట్టబడలేదు. ప్రభు యొక్క జీవము వారిలోనికి రావడం ఆగిపోయింది. వారి యొక్క ఆత్మీయ ఫలము ఎండిపోయింది. దానికి అందవలసిన జీవము, దానికి అందవలసిన నీరు, దానికి అందవలసిన సారము దానికి అందక వారి యొక్క ఆత్మీయ జీవితము పడిపోయారు, ఎండిపోయింది, దూరం అయిపోయారు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మన జీవితంలో అలా జరగడానికి వీల్లేదు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క జీవము మనలోనికి రావాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని యొక్క జీవ నదులు మనలో ప్రవహింప చేయాలి. ఆయనలో మాత్రమే జీవం ఉన్నది. ఆ జీవాన్ని దేవుడు మనకేం చేశాడు? మనకిచ్చాడు. ఆ ఉనికిని మనకిచ్చాడు. ఆయన ఉనికిని కలిగి మనం జీవిస్తున్నాం, ఆయన జీవాన్ని మనం కలిగి జీవిస్తున్నాం. అందుకే అంటున్నాడు, ఆయన రాకడి యందు మనం సిగ్గుపడకూడదు, ధైర్యముగా ఆయన ఎదుట మనం నిలబడాలి. ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ లేఖనాలు మనకు తెలియజేస్తున్నట్లుగా ఆయన యందు మనం నిలిచినప్పుడు మాత్రమే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదలను మనము చూడగలుగుతాం. యోధాపత్రిక 21వ వచనం చూడండి. యోధాపత్రిక 1 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. బలవంతులై ఉండుడి అన్నాడు, ఆయనలో నిలిచి ఉండుడి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఎవరిలో నిలిచి ఉండాలంట? దేనిలో నిలిచి ఉండాలంట? దేనిలో నిలిచి ఉండాలి? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. గతంలో మనం దేవుని ప్రేమను గురించి అనేక మాటలను మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, విన్నాం. ఎందుకు దేవుడు పదే 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 పదే
తన ప్రేమను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? నేను చెప్పాను కదా, ఇది 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 ఏం పుస్తకం అంటే ఇది ఏ పుస్తకం అమ్మా? ప్రేమలేఖ. లక్ష్మణ్, ఎప్పుడైనా రాసావా ప్రేమలేఖ సౌందర్యకి? రాయలేదా? భాస్కర్, సౌందర్యకి ఇంకెవరికైనా రాసావా? లక్ష్మణ్ లేదా? మంచిది, వెరీ గుడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరికి రాయకపోవచ్చు ప్రేమలేఖను, కానీ ప్రభు మన కోసం ప్రేమలేఖను రాశాడు. హల్లెలూయా. ప్రేమలేఖ ఎవరికి రాస్తాం చెప్పండి అమ్మా? ప్రేమించే వారికి రాస్తాం. అంటే దేవుడు మనకి రాశాడు ఈ ప్రేమలేఖ అంటే అర్థం ఏంటి చెప్పండి అయ్యా? ప్రభు మనలను, హల్లెలూయా హల్లెలూయా, ప్రభువు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఇందులో రాశాడు. కొంతమంది రక్తంతో రాస్తారు, మరి అది వాళ్ళ రక్తమో కోడి రక్తమో మేక రక్తం మనకైతే తెలియదు, కానీ మొత్తానికి రాస్తారు. పాము ఈ పిచ్చిది నిజమనుకొని నమ్మేస్తుంది. తర్వాత తెలుస్తుంది వాడి స్వరూపం ఏంటి. కానీ ప్రభు ఒక్క చుక్క కూడా ఉంచుకోకుండా ఎంత ప్రేమిస్తున్నాడో తను చేసి చూపించాడు. హల్లెలూయా. ఆయన భయపెట్టలేదు మనల్ని. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నేను నిన్నెంత, నా చేతులు చూడు, నా కాళ్ళను చూడు, నా పక్కలో ఉన్న గాయమును చూడు. కనీసం ఇవి చూసినప్పుడైనా సరే ఇదిగో నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుస్తుంది. దేవుడు చెప్పడము కాదు, క్రియలలో దాన్ని చేసి చూపించాడంట. హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, దేవుడు లోకమును చెప్పాలి ఎంత అంటే ఇంక దాన్ని మనం కొలవలేము, దానిని వెల కట్టలేము. దాని యొక్క పొడుగు ఎంతో, దాని యొక్క ఎడల్పు ఎంతో, దాని యొక్క ఎత్తు ఎంతో, దాని యొక్క లోతు ఎంతో, దేవుని ప్రేమకు నువ్వు ఎన్ని టేపులు తెచ్చుకున్నా సరే దాన్ని మనము కొలవలేం. అంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడంట. హల్లెలూయా. దేవుని ప్రేమను గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే దేవుడు నీ కోసం నా కోసం రాసిన ఈ ప్రేమ లేఖను మనం ఏం చేయాలి? చదవాలి. దాన్ని చదివినప్పుడు మాత్రమే దేవునికి ప్రేమ ఎంత గొప్పదో, దేవునికి ప్రేమ ఎంత నిస్వార్థమైనదో నీకు తెలుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఆయన ప్రేమలో మీరు నిలిచి ఉండు. ఎంత గొప్ప మాట అండి. యోధ అంటున్నాడు. ఎవరు ఈ యోధ? ఎవరు యోధ? యేసు ప్రభుని అప్పగించిన యోధ? యేసు ప్రభుని అప్పగించిన యోధ కాదు, యేసు ప్రభు యొక్క తమ్ముడు. యేసు ప్రభు యొక్క తమ్ముడైన యోధ ఈ మాటను రాస్తున్నాడు. ఒకప్పుడు ప్రభువును వ్యతిరేకించిన వ్యక్తి, ఒకప్పుడు ప్రభువును నమ్మని వ్యక్తి, ఒకప్పుడు ప్రభువును ద్వేషించిన వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభు ప్రేమలో నిలిచి ఉండు. హల్లెలూయా హల్లెలూయా. ఒకప్పుడు యేసును నమ్మని వ్యక్తి ఇప్పుడు యేసును ప్రభువుగా గుర్తెరిగాడు, యజమానుడిగా, అధిపతిగా, దేవునిగా అని. ఎంత చక్కటి మాట చూడండి. ప్రభువుకి యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనేది సత్యం. ఆయన ప్రేమలో ఏ లోపము లేదు, ఆయన ప్రేమలో ఏ కపటము లేదు, ఆయన ప్రేమలో ఏ స్వార్థము లేదు. ఏదైనా ఉందంటే
మన వైపు ఉన్న ప్రేమలోని ఇవన్నీ ఉంటాయి. మాట ఇస్తాం ప్రభువుకి, ఆ మాట నిలబెట్టుకోలేం. ప్రభువును వెంబడిస్తామంటాం, పూర్తిగా వెంబడించలేము. ప్రభువుతో ఎన్నెన్నో మాటలు వాగ్దానాలు చేస్తూ ఉంటాం, కొంతకాలానికి వాటన్నిటినీ మర్చిపోతాం, గుర్తు లేదు. కాబట్టి ప్రభువు మర్చిపోడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్ను ఎలా ప్రేమించాడో ఈరోజు అలాగే ప్రేమిస్తున్నాడు, రేపు కూడా నిన్ను అలాగే ఆయన ప్రేమలో మార్పు లేదండి. మన ప్రేమలోనే హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. మన ప్రేమలోనే హెచ్చు తగ్గులు ఉంటాయి. మనం అడిగింది దొరికితే ఒక ప్రేమ, దొరకకపోతే ఒక ప్రేమ. అవునంటారా కాదంటారా? చెప్పండి. భార్య కోరుకున్నది భర్త వెంటనే తెచ్చిచ్చాడు అనుకోండి, చెప్పండి, మంచోడు, మాట బాగుంటుంది, వంట బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అదే కొంచెం ఒక 6 నెలల తర్వాత చూద్దాంలే, 1 సంవత్సరం తర్వాత చూద్దాంలే అన్నాడు అనుకోండి, చెప్పండి చెప్పండి అమ్మా. కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు అంట, ఇంకా బాటిల్ వేయడా, బాటిల్ విసిరాడు, హోటల్లో తినమని చెప్తారంట. ఇంకా అమ్మగారింటికి వెళ్ళిపోయి దీనికే అమ్మగారింటికి చూడండి. ప్రియదేని బిడ్డలారా, అంటే మన ప్రేమలో ఏముంది? హెచ్చు తగ్గులు ఉన్నాయి, ప్రేమించే విధానం మారుతుంది, అన్నీ మారిపోతాయి. ప్రియదేని బిడ్డలారా, కానీ ప్రభు ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా తగ్గుదల అనేది లేదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నిన్ను నన్ను ఒకేలాగా ప్రేమిస్తూనే ఉన్నాడు. అది ఆయన ప్రేమకు మన ప్రేమకున్న తేడా. కాబట్టి ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలంట. ఆయన వలే మనం ఆలోచన చేయాలి, ఆయన వలే మనం ప్రేమించగలగాలి. ఆయన ఎలా స్పందిస్తున్నాడో మనం అలా స్పందించగలగాలి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ఆలోచించగలగాలి. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఈ మధ్యని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, మొన్న చూశాను న్యూస్, రోజుకి నాకు 5,000 ఇస్తేనే నీతో కాపురం చేస్తానంటాడు. ఎక్కడంటే రోజుకి ఎంత ఇవ్వాలంటే 5,000. పాపం ఆడు సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఆడికి సంవత్సరానికి 7 కోట్లు జీతం అంట. సంవత్సరానికి 7 కోట్లు జీతం కానీ ఆడికి మనశ్శాంతి లేదు. అది చూడండి, సంవత్సరానికి 7 కోట్లు అంటే సుమారు నెలకు ఒక 50 లక్షలు. కానీ వాడికి ఏమీ లేదు, మన ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందంట అడిగి. ఆమె కండిషన్ పెట్టిందంట, నువ్వు రోజుకు నాకు 5,000 ఇస్తేనే నేను నీ దగ్గర ఉంటా, లేకపోతే కోర్టుకి ఎక్కాడు. నాకు వద్దురా బాబు, ఇది నాకు ఎడాకులు ఇవ్వండి అని. కావాలంటే 1 కోటి 2 కోట్లని ఇచ్చేస్తాను, కానీ నాకు ఈ మొద్దు. ఇలాంటి కేసులు మనం ఎన్నో చూస్తున్నాం దేశంలో, ఎక్కువ సెలబ్రిటీస్లో. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అడిగింది కొనిస్తే ఒకలాగా ప్రేమ, లేకపోతే మరొక విధంగా ప్రేమ. కానీ దేవుని వైపు నుండి ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా మార్పు అనేది లేదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5:6 వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండుడి. 1 బలవంతులయుండు అన్నాడు,
2, ఆయన ప్రేమలో నిలిచి ఉండమన్నాడు. 3, ఆయనలో నిలిచి ఉండమన్నాడు. 4, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఎప్పుడు వరకు ఉండాలి ఆయన చేతి కింద? ఆయన హెచ్చించున్నట్లు తగిన సమయం. అంటే ఇప్పుడు ఆయన హెచ్చించేసిన తర్వాత మనం దీన మనసు కలిగి ఉండకూడదని అర్థమా? ఆయన హెచ్చించేంత వరకు, ఆయన మనల్ని దీవించేంత వరకు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేవుడు తగ్గించుకొని సాత్వికం కలిగి వినయ మనసు కలిగి ఉండమన్నాడు కదా. అంటే దేవుడు మనల్ని హెచ్చించేసిన తర్వాత అవన్నీ విడిచిపెట్టమనా? నో, దాని అర్థం అది కాదు. దేవునికంటూ ఒక సమయం ఉంది. మనం అనుకున్న సమయంలో దేవుడు ఏది కూడా చేయడండి. కాలములు సమయములన్నీ కూడా దేవుని ఒక హస్తం వల్ల ఉన్నాయి. ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఆయన సమయం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే అది జరుగుతుంది. నీకు వద్దన్నా సరే దేవుడు నీకు ఇస్తాడు. ఈ దీనత్వం కలిగి ఉండడం, ఆయన చేతుల క్రింద మన దీన మనసు కలిగి ఉండడం అనేది ఇది మన జీవితాంతం మనం చేయాలి. ప్రభు అంటున్నాడు 5వ వచనం చూడండి. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మను మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఏ వస్త్రాన్ని ధరించుకోమన్నాడంటే దేవుడు? ఏ వస్త్రాన్ని? అనేక వస్త్రాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇక్కడ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. నువ్వు కొన్ని వేలు ఖర్చు పెట్టి మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి చీరలు నువ్వు కొనుక్కోవచ్చు, తప్పలేదు. కానీ నువ్వు ఎంత విలువైన వస్త్రాన్ని కట్టుకున్నా ఈ దీన మనస్సు అనే వస్త్రము నీ దగ్గర లేకపోతే, నువ్వు కొన్ని వేలు ఖర్చు పెట్టి కొనుక్కున్న వస్త్రము కొన్ని దినాలకి అది పాతదైపోవచ్చు, కొన్ని దినాలకి అది చినిగిపోవచ్చు. నువ్వు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్న చీరను నువ్వు కట్టుకున్నప్పుడు అందరూ కూడా బాగుందని నువ్వు పొగడవచ్చు, అక్కడితో అది అయిపోయింది అంతే. కానీ ఈ దీన మనస్సు అనే వస్త్రం ఇది ఎప్పటికీ చిరిగిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈ దీన మనస్సు అనే వస్త్రం ఎప్పటికది మాసిపోదండి. ఈ దీన మనస్సు అనే వస్త్రము గురించి ప్రజలు మాట్లాడుకోవాలి, నువ్వు కట్టుకున్న వస్త్రాల గురించి కాదు. నువ్వు కట్టుకున్న వస్త్రము కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ దీన మనసు అనే వస్త్రము అందరికీ నచ్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత మాట అన్నాడు, ఇది మీరు ధరించుకునండి, దీనిని మీరు అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు, అంటే దీన మనసు కలిగిన వారికి దేవుడు ఏం చూపుతాడంట? తన కృపను చూపుతాడంట. హల్లెలూయా. తన కృపను అనుగ్రహిస్తాడంట. ఎంత చక్కటి మాట అక్కడ రాయబడింది కదా. దేవుడు అందరికీ కృపను అనుగ్రహించాడు. నోవహు కాలంలో దేవుడు అందరికీ కృపను అనుగ్రహించాడు. కానీ అది ఎవరు పొందుకున్నారు? నోవహు మాత్రమే పొందుకున్నాడు. ప్రియదేని బిడ్డలారా, దేవుడు అందరి పట్ల తన కృపను చూపుతున్నాడు. కానీ తన పట్ల దీనత్వం, దీన మనసు కలిగిన వారికి మాత్రం తన కృపను ధారాళముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అసలు ఈ దినాన్ని దేవుని కృప లేకపోతే అసలు దేవుని మందిరంలో కూర్చునే అర్హత కూడా మనకు లేదండి. దేవుని కృప అంటే అర్థం ఏంటంటే, దేనికి మనం అర్హులము కాదో, దేనికి మనకు అర్హత లేదో దానిని మనం పొందుకోవడమే దేవుని కృప.
ఈరోజు మనం ఇన్ని తప్పులు చేసేసి ఇన్ని మాట్లాడేసి ఇంత మనం బ్రతికేస్తున్నామంటే దానికి అర్థం ఏంటంటే దేవుని కృపే. లేదంటే ధర్మశాస్త్రం క్రింద మనం ఉన్నట్లయితే ఇప్పటికి ప్రజలు ఎప్పుడో మనల్ని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభు కొట్టివేశాడు, తీసివేశాడు. కృప క్రింద మనం ఉన్నాం. హల్లెలూయా. కృప అనే కాడి క్రింద మనం ఉన్నాం కాబట్టి మనం ఏది చేసినా చెల్లిపోతుంది. లేదంటే ఈ పాటికి ఒక్కడు మిగిలి ఉండేవాడు కాదు. రోజుకి కొన్ని వేల మంది రాళ్లతో కొట్టి చంపబడాల్సిందే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప మన పట్ల విస్తారముగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా ఇదిగో నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. 3 సార్లు ప్రార్థన చేశాడు పౌలు. అనేక ప్రత్యక్షతలు పొందుకున్నాడు. యేసు ప్రభును డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉండలేదు. కానీ 12 మంది శిష్యుల కన్నా ఎక్కువ ప్రత్యక్షతలు కలిగాడు. అనేక పత్రికలు పౌలు రాయగలిగాడు. కానీ తన శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉందంట. తన శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉంది. యేసు ప్రభు దేవుడు అంటున్నాడు, పౌలు ఒక ముళ్ళు ఉంది కదా, ఎందుకు దాని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఇదిగో నా కృప నీకు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప నీతో ఉంది కదా, నా కృప నీతో ఉంది కదా. దేవుడు కావాలనే కొన్నిసార్లు కొన్ని ముళ్ళులను మన జీవితాల్లోకి అనుమతిస్తాడండి. ఏదో ఒక ముళ్ళును మనతో ఉంచుతాడు. లేదంటే మనం మాట వినం కదా, కనీసం ముళ్ళు ద్వారా అయినా సరే, ఒక బాధ కావచ్చు, ఒక నొప్పి కావచ్చు, ఇవి ఉంటాయి, కొన్ని ఉంటాయి, అవి మనల్ని వదిలి వెళ్ళవు, మనతోనే ఉంటాయి. కనీసం బాధ వచ్చినప్పుడైనా, కనీసం నొప్పి వచ్చినప్పుడైనా సరే, కనీసం అప్పుడైనా సరే ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో పౌలు, దాని గురించి నువ్వు ఆలోచన చేయక, ఇదిగో నా కృప నీతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అదే ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపను ఆయన తలంచుకునేవాడు. హల్లెలూయా. అందుకే జైల్లో ఉన్నా భయపడలేదు, సమాజ మందిరం ఎదుట, శాస్త్రుల ఎదుట నిలబడినా భయపడలేదు, ఇక దేనికి భయపడలేదు పౌలు. తను ఇంక నిర్ణయం చేసుకున్నాడు, ఇంక నేను బ్రతికినా క్రీస్తు కోసమే, చనిపోయినా అది నాకు ఇంకా మేలే, ప్రభువు కోసం చనిపోతే అది నాకు మేలు అంటున్నాడు. ఎందుకంటే ఇదిగో ఆయన కృప నాతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం అంటుంది, దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకునండి. దేవుడు దీనులకు తన కృపను అనుగ్రహిస్తున్నాడు గనుక దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మీరు ఉండండి. మిమ్మల్ని మీరు తగ్గించుకునండి. మిమ్మల్ని మీరు తగ్గించుకునండి. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండండి. ప్రభు అంటున్నాడు, మీలో ఎవరు కూడా నాయకులుగా ఉండడానికి వీల్లేదు, మీరు దాసులుగా ఉండాలి, పరిచారము చేసేవారుగా మీరు ఉండాలి అని ప్రభు చెప్పడమే కాదు, ఆయన చేతుల్లో చేసి చూపించాడు. శిష్యుల యొక్క పాదములను ఆయన కడిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో కడిగించుకుంటున్నారు, కడగట్లే, కడిగించుకుంటున్నారు. మనం కడిగించుకునే బ్యాచ్ కాదండి, మనం కడిగే బ్యాచ్. హల్లెలూయా. మనం కడగాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మార్కు సువార్త 10వ అధ్యాయము 43, 44 చూడండి. మార్కు సువార్త 10:43. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను.
మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వారు అందరికీ దాసుడై ఉండవలను. 45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవడైనాను యజమానుడిగా ఉండాలనుకుంటున్నాడా? మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండాలనుకుంటున్నాడా? లేదంటే గొప్పవాడై ఉండాలనుకుంటున్నాడా? వాడు పరిచారము చేసేవాడుగా ఉండాలి. ఇదిగో మనస్సు కుమారుడు అంటే యేసు ప్రభు, ఆయన పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాడంట. హల్లెలూయా. చేయడమే కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి కూడా ఆయన దిగి వచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో మనం ఏం చేయాలంట? ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులై మనము ఉండాలి. అదే 1 పేతురు పత్రిక 2:16 వచనం ఒకసారి చూడండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ప్రభు మనకు అన్నిటిలో స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఆ స్వాతంత్రమును మనం ఏం చేయకూడదంట? వినియోగపరచుటకు అంటే దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని. ఎవరికంట మనం దాసులము? దేవునికి మనం దాసులం, దేవునికి దాసురాలం. అది గుర్తెరిగి మనం దేవునికి ఏం చేయాలంట? లోబడిపోవాలంట. దేవునికి లోబడిపోవాలి, దేవునికి విధేయత చూపించాలి. ఇదే పేతురు అంటున్నాడు, ఆయన చేతుల కింద దేన మనస్కులై ఉండండి అంటున్నాడు. ఇదే పేతురు అంటున్నాడు, మీరు దేవునికి లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం లోబడుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల అనేది మనము చూడగలుగుతాం, మనం ఎదుగుతాం. దేవుని మాటకి అవిధేయత చూపిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో వారి పరిస్థితి ఏంటో మనం చూసాం. లోబడిన ప్రజల వైపు దినమెల్లా ఇదిగో నా చేతులను చాపుచున్నానని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోబడిన ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఏమి జరిగిందో మనం చూసాం. నినెవే పట్టణానికి వెళ్ళమని చెప్పితే దేవుని మాటకి లోబడకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి వాడెక్కిన యోనా జీవితంలో ఏమి జరిగిందో మనం చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు మనం లోబడుతున్నామా? దేవుని ఒక మాటకు, దేవుని ఒక వాక్యానికి మనం విధేయత చూపుతున్నామా? బైబిల్ గ్రంథంలో లోబడిన వారిని దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. లోబడిన వారిని దేవుడు హెచ్చించాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. పేతురు, అంద్రయ్య, యోహాను తమ యొక్క వలలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు సమస్తమును విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి యేసును వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు వారిని ఏ విధంగా, ఎంత గొప్పగా తన పరిచర్యలో దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో, వారి ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మనం చూస్తున్నాం.
కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, యేసు ప్రభు అంట చక్కటి మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 49:2. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి ప్రశ్న వేశాడు. యేసుప్రభు తప్పిపోయాడా లేకపోతే కావాలని ఉండిపోయాడా? యెరూషలేములో వెళ్ళారు. ఈ ఇశ్రాయేల్ ప్రజలకి కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ కావచ్చు, పర్ణశాలల పండుగ కావచ్చు, పులియని రొట్టెల పండుగ కావచ్చు, పస్కా పండుగ కావచ్చు. ఈ పండుగలకి ఎక్కడున్నా సరే వీళ్ళు యెరూషలేముకి వెళ్ళిపోవాలి. ఆ రోజుల్లో వాహనాలు లేవు కదా, ఎన్ని దినాలైనా సరే కాలినడకన వెళ్ళి రావాల్సిందే. వెళ్ళారు, పండుగలో పాలు పంచుకున్నారు, తిరిగి వస్తున్నారు. సగం దూరం వచ్చేసరికి చూసుకునేసరికి ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. అయ్యో యేసు ప్రభు కుమారుడు లేడని మరలా మరియా యోసేపు వెనక్కి వెళ్ళారు. వెళ్ళేసరికి దేవాలయంలో ఏం చేస్తున్నాడు? ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. తీసుకువచ్చారు. యేసు ప్రభుకి ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? ఆయన తన తల్లితో తండ్రితో చెప్తున్నా, మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. ఎన్ని సంవత్సరాలు యేసయ్యకి? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకి ఇంకేం పని? 12 సంవత్సరాల వయసులో ఏం పని? స్కూల్కి వెళ్ళి చదువుకొని స్నేహితులతో ఆడుకునే పని. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇదిగో నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? వీళ్ళకేం అర్థం కావట్లే. మరియాకు యోసేపుకి ఏమీ అర్థం కాలే. 50. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు బాగా గమనించాలి. నన్ను ఎందుకు వెతికారు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలీదా? మీరు వెళ్ళండి అనలే అని చెప్పి వారితో ఏం చేశాడంటే బయలుదేరి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వారితో పాటు బయలుదేరి వెళ్ళిపోవడమే కాదు, వారికి లోబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తన తండ్రి పని మీద ఉంటూనే ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులకు యేసు ప్రభు ఏం చేశాడంట? లోబడి ఉండాడట. హల్లెలూయా. లోబడి ఉండటం వలన ఏం జరిగింది? 52వ వచనం. 51లో లోబడ్డాడు కదా. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకునను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోబడితే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు దేవుని మాటకి లోబడితే నువ్వు వర్ధిల్లుతావు. యేసు ప్రభు వారికి లోబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. ఆ లోబడుట వలన ఆయన ఏం చేశాడంట? జ్ఞానమందు ఎదిగాడంట. హల్లెలూయా. వయస్సులో ఎదిగాడంట, జ్ఞానంలో అభివృద్ధి చెందాడంట, మనుషుల దయలో దేవుని దయలో ఆయన వర్ధిల్లు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు లోబడితే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు లోబడితే దేవుడిని జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి, ఒక్కదానికి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి మనకి. లక్ష్మణ్, ఎన్ని ఆఫర్స్ ఉన్నా సరే ఆలోచించండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య తన తల్లిదండ్రులకి ఎలాగైతే లోబడ్డాడో, తన తండ్రి దేవుడు తనకు అప్పగించిన పనుల మీద తను ఉన్నప్పటికీ కూడా వీరు నా తల్లిదండ్రులు కనుక వీరికి నేను లోబడి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా ఆజ్ఞను కానీ ధర్మశాస్త్రమును కానీ ఆయన వ్యతిరేకించలేదు, దాన్ని అద్దులు మీరలేదు.
దానికి లోబడుతూనే ఆయన ముందుకి వెళ్ళాడు. యాకోబు పత్రిక 5:8 వచనాన్ని, యాకోబు పత్రిక 5 ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. హల్లెలూయా. మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. చివరిగా ఏంటంటే ఓపిక. 12:30 అయింది. ఇప్పుడు మన ఓపిక ఏమవుతుంది అమ్మా? మన ఓపిక ఏమవుతుంది? ఇప్పుడు 10 గంటలకి వచ్చిన ఉసారు ముగింపుకి వచ్చేసరికి ఉండదండోయ్. అంటే ఇప్పుడు మన ఓపిక ఏమవుతుంది? బీపీ డౌన్ అయినట్టుగా. ఎంత త్వరగా వదిలితే పారిపోదామా? అయ్యారు శాంతనమ్మ, నాకుతో అర్థం కాదులే, ఏం చెప్పుకుంటాడో చెప్పుకోనేలే, నాకెందుకు అని శాంతనాబాయ్. అంటే మన ఓపిక నశిస్తుంది. కానీ వాక్యం ఏమంటుంది? ఇప్పుడు ఈ 2 గంటల కోసమే మన ఓపిక కలగకపోతే రాకడు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. హల్లెలూయా. పెండ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యం అయిపోయిందండోయ్. ఏమైంది? వచ్చినప్పుడు లెగిసి లైట్లు మోద్దాంలే అనుకున్నారు. అప్పుడు దివిటీలు, ఇప్పుడు లైట్లు మోయడానికి వెళ్తుంటారు మనవాళ్ళు. అప్పుడు కరెంట్ లేదు కదా, జనరేటర్ లేదు, బ్యాటరీలు లేవు, ఏదైనా నూనె. దివిటీలు ఏమయ్యాయి? ఆరిపోయాయి. నూనె కూడా లేదంట. ఇటో పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడిన వాళ్ళు, ఓపికగా కనిపెట్టిన వాళ్ళు పెండ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయారు. తలుపు మూయబడింది. వీళ్ళు ఓపిక కలిగి లేరు. వస్తాడులే, చూద్దాంలే, వెళ్దాంలే అనుకుని నిద్రపోయారు. కానీ మరికొంతమంది, మరొక 5 నో, ఒకవేళ ఈ క్షణాన్నే వస్తాడేమో పెండ్లి కుమారుడు, ఒకవేళ ఇప్పుడే వస్తాడేమో, మనం మెలకు కలిగి ఉందాం, ఓపిక కలిగి ఉందాం. వాళ్ళు ఓపిక కలిగి ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఓపిక కలిగి ఉన్నవారు పెండ్లి కుమారునితో పాటు ఎత్తబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ వరకు, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మనం ఏం చేయాలి? ఓపిక కలిగి ఉండాలి. మీ హృదయములను స్థిరపరచుకున్నాం. గత 6 నెలల నుండి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి? ఇంకెంతకాలం నేను ఓపికగా ఎదురు చూడాలి? ఇంకెంతకాలం నేను చూడాలి? ఎంతకాలం సహించాలి? ఇంక నా వల్ల కాదయ్యా. చాలాసార్లు మనం చివరి వరకు ఉంటాం. చివరి నిమిషము 2 నిమిషాల్లో మనం తప్పుకుంటాం. ఆ సమయంలోనే కార్యం జరుగుతూ ఉంటుంది. అంటాం కదా, అయ్యా ఇప్పుడు వరకు ఇక్కడే ఉండాలయ్యా, ఇప్పుడే నేను చూశాను, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు అంటాం. అయ్యో ఇప్పుడు వరకు నీ కోసం ఎదురు చూశాడయ్యా, ఇంక నువ్వు ఇంతకీ రాలేదు, అంతకీ రాలేదు, నువ్వు ఇప్పుడే ఇదిగో బండి వేసుకుని అటు వెళ్ళిపోయాడయ్యా అని కొన్ని మాటలు మనం వింటూ ఉంటుంటాం. రేషన్కి వెళ్తాం. రేషన్కి 10 మంది ఉన్నారని, ఇంకా అది లాస్ట్ రోజు, ఇక రేపటి నుండి ఇవ్వడం. ఏం చేస్తాం? లేకపోతే లేదులే అని వచ్చేస్తారా? 1 గంట లేట్ అయినా లైన్లో ఉంటారా భాస్కర్? అప్పుడు ఎప్పుడూ లేని ఓపిక మనకు వచ్చేద్దే. బ్యాంకుకి వెళ్తాం, పడ్డాయి, భయం. రేపటి వరకు ఉంటే ఆ ఫైన్ ఈ ఫైన్ అని కట్ అయిపోద్దేమో అని ఆ బ్యాంకోడు భోజనానికి వెళ్ళిపోయినా మనం వెళ్ళమే, అక్కడే ఉంటాం. ఎందుకు? ఎత్తుకొని రావాలి. ఇప్పుడు
కానీ ప్రభు విషయాల్లో మాత్రం అబ్బే టైం అయిపోయింది అయ్యా, మేము ఉండలేము, ఇంకా కడుపులో పరిగెడుతున్నాయి ఎలకలు అంటగో, మేము ఉండం, నువ్వు చెప్పుకుంటే చెప్పుకో, కాలంటే మేము వెళ్ళిపోతాం కాలంటే. అంటే ఇప్పుడు మన ఓపిక ఏమైంది? దేవునికి సంబంధించిన విషయాల్లో మన ఓపిక నశిస్తుంది, తగ్గుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మన ఓపిక కలిగి ఉండాలి. తొందరపడడానికి వీల్లేదు. కొన్ని రెస్టారెంట్లకు మీరు వెళ్ళండి, మినిమం 20 minutes తర్వాతే మీరు ఇచ్చిన ఆర్డర్ మీ దగ్గరకు వస్తుంది, అక్కడ రాసి ఉంటుంది. కొన్ని హాస్పిటల్కి వెళ్ళండి, బేబీ కేర్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఒక బోర్డు కొట్టారు, మీరు వచ్చారంటే కనీసం 2 గంటలు ఇక్కడ ఉండాల్సిందే అంటాడు ఆయన. అంటే వెయిట్ చేయాలి మీరు. అయినా సరే మనం ఏం చేస్తాం, 2 గంటలైనా 3 గంటలైనా, ఎందుకంటే బిడ్డకు బాగోలేదు, ఎంత సమయమైనా సరే నేను వెళ్ళాలి. మరి ఈ ఓపిక దేవుని విషయాల్లో మనకి ఎందుకు ఉండట్లేదు? ఈ ఓపిక దేవునికి సంబంధించిన విషయాల్లో మనకి ఎందుకు ఉండట్లేదు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఓపిక కలిగి ప్రభు రాకడ కోసం కనిపెడతారో, ఒకవేళ మన ప్రాణం ఉన్నప్పుడే ఒకవేళ ప్రభు వస్తున్నట్లయితే ఆయనతో పాటు మనము ఎత్తబడతాం. హల్లెలూయా. లేదులే ప్రభు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఈలోపు మన పనులు మనం చక్క పెట్టుకుందాంలే అని అనుకుంటే నీకు తెలియదు, రాకడ వచ్చినట్టు తెలియదు, నువ్వు విడవబడ్డావనే విషయం కూడా తెలియదు, నీ తోటి వాళ్ళు ఎత్తబడ్డారనే విషయం కూడా మనకి తెలియదు. తర్వాత దేశం అంతా ఒకే అలజడి, కొంతమంది మాయమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. అప్పుడు మీకు మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుని రాకడ వచ్చింది, దేవుని బిడ్డలందరూ కూడా ఎత్తబడ్డారు. ఇది మన రెప్ప మూసి తెరిచే లోపు జరిగిపోద్ది. గంటల కొలది, రోజుల కొలది, నెలల కొలది కాదండోయ్. దేవుని రాకడ నా రెప్ప మూసి తెరిచే లోపు ఎత్తబడిపోతుంది సంఘం, అయిపోయింది. ఇంక నువ్వు విడవబడ్డావంటే, ఒకవేళ నువ్వు విడిచిపెట్టబడ్డావు భూమి మీద అంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకోటి లేడు. ఇక నువ్వు తర్వాత నువ్వు ఎన్ని గుండెలు బాదుకున్నా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, అప్పుడు నువ్వు ఎంత ఓపిక తెచ్చుకుని ఇంక లాభంలే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సంబంధించిన విషయాల్లో మన కూడా ఓపిక కలిగి ఉండాలి. ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి అని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. మన హృదయములను మనము స్థిరపరచుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే ఆయన యందు బలవంతులై ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి, తర్వాత ఓపిక కలిగి ఉండాలి, అదేవిధంగా ఆయన మాటకు లోబడి ఉండాలి. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.